హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి ఎల్లుండి అంటే డిసెంబర్ 1 తారీఖు అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య చాలా శక్తివంతమైంది. ఈ అమావాస్య రోజున మీరు ఏ పరిహారం చేసినా కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ కొన్ని క్షణాల్లోనే వస్తుంది. ఎందుకంటే ఈ అమావాస్య ఆదివారంతో కూడా కలిసి వస్తుంది, అందులో మనకి కార్తీక మాసంలో కూడా కలిసి వస్తుంది. కాబట్టి చాలా శక్తి ఉంది ఈ అమావాస్యకి. మనకి ఇది ఎన్నో వేల సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి అమావాస్య అనమాట. ఇటువంటి అమావాస్య రావటం చాలా రేరు. కాబట్టి ఇలాంటి అమావాస్యల కోసం ఏంటంటే పరిహారాలు చేసే వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఇలాంటి అమావాస్యలు వస్తాయా, ఎప్పుడు ఇలాంటి పరిహారాలు చేసుకుందామని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. విడి రోజుల్లో ఎన్ని పరిహారాలు చేసినా దానికి రిజల్ట్ అనేది చాలా లేటుగా వచ్చింది. కానీ మనకి ఈ అమావాస్య తిథుల్లో చేసేటటువంటి పరిహారాలకి ఏంటంటే త్వరగా రిజల్ట్ రావడానికి మంచి అవకాశం ఉంటుందని చెప్పేసి మనకి పరిహార శాస్త్రాల్లో చెప్పబడింది. కాబట్టి ఈ రోజున మీరు 1 తారీఖున మర్చిపోకుండా మిరియాలతోటి రహస్యంగా పరిహారం గనక చేస్తే చాలా మంది ఇష్టపడతా ఉంటారు. రకరకాలుగా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఏది అబ్బాయిలు అమ్మాయిల్ని ఇష్టపడతా ఉండటం, అమ్మాయిలు అబ్బాయిల్ని ఇష్టపడతా ఉండటం, కొన్నాళ్ళు చాలా క్లోజ్గా ఉండి చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండి 24 గంటలు ఫోనుల్లో మాట్లాడుకుంటా ఇద్దరు కలుసుకుంటా చేసుకుంటా అట్లా ఉన్నోళ్ళు ఏంటంటే సడన్గా రకరకాల కారణాల వల్ల ఏంటంటే విడిపోతూ ఉంటారు. ఇక్కడ మిరియాలు అని ఎందుకు చెప్పామంటే మిరియాలు వచ్చేసి పరిహార పరంగా ది బెస్ట్ రిజల్ట్ ఉంటాయి. పరిహారాలకి పెట్టింది పేరు అనమాట మిరియాలు. మిరియాలతో ఏ పని చేసినా కూడా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది అనమాట. కాబట్టి అమావాస్య రోజున ఈ మిరియాలతో పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా వర్కౌట్ అయింది. చాలా మంది కూడా ఈ మిరియాల పరిహారం అంటే ఇంకా చాలా రకాల పరిహారాలు ఉన్నాయి, కానీ మనకి ఈ మిరియాల పరిహారం అమావాస్యకి బాగా సూట్ అయింది. కాబట్టి మీరు రహస్యంగా ఈ పరిహారం చేసుకోండి. ఇట్లా చేస్తున్నాము పెడుతున్నాము అని చెప్పేసి ఎవరికి చెప్పొద్దు. చెబితే మాత్రం మీకు ఎటువంటి రిజల్ట్ అనేది రాదు. ఈ పరిహారానికి వచ్చేటప్పటికి మీకు 11 మిరియాలు ఉంటే చాలు, ఎక్కువ కూడా ఏం అవసరం లేదు. 11 అంటే మనకి చాలా శక్తివంతమైనటువంటి పవర్ఫుల్ నెంబర్ అనమాట. కాబట్టి 11 మిరియాలు కావాలి పరిహారాలకి. అంటే ఈ మిరియాలు వచ్చేసుకోవడం ఏంటి, మనకు నలుపు రంగులో ఉంటాయి. కాబట్టి మనలో ఉన్నటువంటి మనం ఏ సమస్య గురించి అయితే మనం చేస్తున్నామో ఆ సమస్యను తరిమి కొడటానికి ఈ నల్ల మిరియాల పరిహారం అనేది అద్భుతంగా రిజల్ట్ వచ్చింది అనమాట. అంటే తెల్ల మిరియాలు కూడా ఉంటాయి, కానీ మనకు నల్ల మిరియాలు కావాలి. నల్ల మిరియాలు ఏంటంటే దోషాన్ని తీసేయటానికి, శనిదేవుని ఆగ్రహాన్ని తగ్గించుకోవటానికి, మన జాతకంలో ఉన్నటువంటి సమస్యను తీసేయటానికి ఈ నల్ల మిరియాల పరిహారం అనేది ది బెస్ట్ రిజల్ట్ అనేది ఇచ్చింది. కాబట్టి మీరు 11 నల్ల మిరియాలు తీసుకోండి. ఇది భార్యాభర్తల కోసమైనా చేసుకోవచ్చు. అలాగే ప్రేమించుకునే వాళ్ళు కొంతమంది ఏంటంటే రహస్యంగా ఇష్టపడతా ఉంటారు. అదే అంటారు చూడండి, ప్రేమకు వయసుతో కూడా సంబంధం లేదు అని చెప్పేసి. అది ఎప్పుడు ఏ టైంలో పుట్టిద్దో ఎవ్వరికీ తెలియదు. కాకపోతే రిలేషన్లో మాత్రం న్యాయం అనేది ఉండాలి. ఎందుకంటే వయసుతో సంబంధం లేదు అని ఎందుకన్నానంటే కొంతమంది ఏంటంటే పరిస్థితులను బట్టి కొంతమంది ఒక్కొక్కరిని ఇష్టపడతా ఉంటారు. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా ఏదో ఇంట్లో పరిస్థితులు బాగోక కొంతమందిని ఇష్టపడతా ఉంటారు. ఏదన్నా హస్బెండ్ చనిపోతేనో వాళ్ళకి, లేదా వైఫ్ చనిపోతేనో జెంట్స్కి వచ్చేసి అట్లా చనిపోయి ఉన్నోళ్ళు కొంతమంది అట్లా వేరే వాళ్ళని చూసి ఇష్టపడతా ఉంటారు. వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు క్లోజ్గా ఉండి అలాంటి వాళ్ళ మధ్య కూడా ఏంటంటే గొడవలు అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. అలాంటి వాళ్ళల్లో కూడా కొంతమంది ఏంటంటే సిన్సియర్గా ఉంటారు. కావాలి 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 ఆ మనిషి మాకు కావాలి అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. కానీ అవతల వాళ్ళు ఏంటంటే పూర్తిగా యాంటీగా ఉంటారు వీళ్ళకి. ఎందుకంటే ఇలాంటి రిలేషన్స్ వచ్చేటప్పటికి పూర్తిగా తప్పు. కానీ చాలా మంది కూడా తెలియక చేస్తున్నారు. కాకపోతే దానిలో ఉన్నటువంటి ఆ అప్ అండ్ డౌన్స్ అన్ని నలిగిన తర్వాత చివరికి వదిలేసుకుంటారు. ఇలాంటి రిలేషన్స్కి ఏంటంటే వదులుకోవటం, పెళ్లి కానోళ్ళు ప్రేమించుకోవటాలు, ఇష్టపడటాలు, వీళ్ళు కలవటాలు వేరు, భార్యాభర్తల మధ్య సమస్యలు వేరు. కానీ కొంతమంది ఇలాంటి రిలేషన్స్ వేరనమాట. కానీ చాలా వరకు కూడా కాతే చెప్తున్నామని అనుకుంటారు, కానీ సొసైటీలో ఎక్కువగా ఇలాంటివి రహస్యంగా చాలా నడుస్తున్నాయి. అలాంటివి ఏంటంటే ముమ్మాటికి తప్పు. అలాంటివి చేయటం వల్ల ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తుంది, ఇలాంటివి చేయటం వల్ల మనశ్శాంతిని అనేదాన్ని పూర్తిగా కోల్పోతారు. ఇలాంటి రిలేషన్స్ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మానుకోండి. కానీ ఏంటంటే ఆ పరిస్థితులను బట్టి, ఇప్పుడు భర్త చనిపోయాడు చిన్న వయసులో, వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి అట్లా వేరే వాళ్ళని ఇష్టపడతాం చేయటం అలాంటివి చేస్తూ ఉంటారు.
అట్లా భార్య చనిపోయిన వాళ్ళు అట్లా వేరే వాళ్ళని ఇష్టపడతాం చేయటం అలా, ఎందుకంటే వాళ్ళకి అట్లా ఇంకొక ఆప్షన్ లేక అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఎందుకు మనసును కంట్రోల్ చేసుకున్న మనసు అనేది ఏంటంటే ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పిద్ది. కానీ కంట్రోల్ చేసుకోగలిగితే మెడిటేషన్ ఇలాంటివి అయితే బాగా అద్భుతంగా పనిచేస్తాయి. కంట్రోల్ చేసుకోగలిగితే మంచిది. చేసుకోలేని వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నా. మీ ప్రేమలో సిన్సియారిటీ ఉండి వాళ్ళ సైడ్ నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఉంటే ఆ రిలేషన్ ఓకే. ఇబ్బంది పెట్టేటట్టయితే వదిలిపెట్టుకోండి. అది అలాంటివి ఎందుకంటే పూర్తిగా కరెక్ట్ అనేది కాదు. ఏ రకంగా చూసుకున్నా దానివల్ల మీరు చూడండి మానసికంగా బాధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తప్పుడు రిలేషన్స్లో బాధ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటివి కరెక్ట్ కాదు. కుదిరితే రెండో పెళ్లి చేసుకోవటం మంచిది. లేదు మేడం పిల్లలు ఉన్నారు కుదరదు, అటు ఆవిడికి భర్త లేడు, ఇటు నాకు భార్య లేదు, ఇట్లాంటి వాళ్ళు అనుకుంటే ఓకే, ఎట్లా కుట్లా వాళ్ళు చేసుకోవచ్చు. కానీ అది ఒక లిమిట్ దాటినంత వరకు అయితే మాత్రమే ఓకే, ఇబ్బంది లేదు. అలాంటి వాళ్ళు కూడా ఏంటంటే ఆ రహస్యంగా ఇష్టపడే వాళ్ళు కొన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్న తర్వాత వాళ్ళు కొంతమంది మళ్ళీ దూరం పెట్టేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి వీళ్ళు ఆలోచించి చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వీళ్ళ ఫ్యామిలీని పిల్లలను పట్టించుకోకుండా అట్లా వాళ్ళ గురించి పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటారు. రకరకాలుగా వ్యసనాలకు బానిస అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం కూడా మీరు చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు. మీ అవతల వాళ్ళకి మీకు ఇద్దరికి ఇష్టమయ్యి మీకు పరిచయం ఉంటేనే చేసుకోవచ్చు. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే మాత్రం తెలియని వాళ్ళకి చేశారనుకుంటే రిజల్ట్ ఉండదు. మీకు ఆ వ్యక్తితో గతంలో పరిచయం ఉండాలి, వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవి తెలిసి ఉండాలి, వాళ్ళతో మీరు మాట్లాడి ఉండాలి, మీ ఇద్దరికి ఒకప్పుడు ఇష్టంగా ఉండి క్లోజ్గా ఉండి ఇప్పుడు విడిపోయి ఉండాలి. అలాంటి వాళ్ళకి మీకు ఈ పరిహారం అనేది మంచిగా రిజల్ట్ అనేది ఇచ్చింది అనమాట. కాబట్టి ఇట్లా ఇష్టపడే వాళ్ళైనా, అమ్మాయి అబ్బాయి కోసమైనా, అబ్బాయి అమ్మాయి కోసమైనా, భార్య భర్త కోసమైనా, భర్త భార్య కోసమైనా, భార్యాభర్తలు చాలా మంది కూడా మా భర్త మమ్మల్ని పట్టించుకోవట్లేదు మేడం, వాళ్ళ అమ్మ నాన్న అంటే వాళ్ళ పేరెంట్స్ మాటే వింటున్నాడు, వాళ్ళ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళ బ్రదర్స్ అని అట్లా వాళ్ళకు వాల్యూ ఇస్తున్నాడు కానీ నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పేసి తిన్నావా లేదా అని అడగట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఎంత చేసినా కూడా మాకు విలువ ఇవ్వట్లేదు, అది ఇది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళ పరంగా కూడా మీ భర్తను మార్చుకోవటానికైనా కొంతమంది ఆడవాళ్ళలో కూడా ఒక రకంగా ఉండేవాళ్ళు ఉన్నారు. అట్లా మీ భార్యను మార్చుకోవటం కోసమైనా ఇలా ఎవరి కోసమైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. అంతేకాని వాళ్ళనే మార్చుకోండి, అంతేగాని మీరు మారిపోవద్దు. మీరు మారిపోయారంటే మాత్రం జీవితాలు తల్లకిందులైపోతాయి. అది మీరు గమనించండి. ఎప్పుడైనా సరే పోయిన చోటే వెతుక్కోవాలి. ఇదేంటంటే జీవితం, పెళ్ళి, ఇది ఇప్పుడు ఒక చీర ఒక డ్రెస్సు బాగోపోతే ఇంకో డ్రెస్సు అని తీసేసుకోవటానికి వేరేది కాదు. కాబట్టి ఏదైనా సరే భర్త మారకపోతే నిదానంగా తన్నే మార్చుకోవాలి. అలాగే భార్య మంచిది అంటే తెలిసి తెలియక ఏదన్నా తొందరపడి పుట్టింటి వాళ్ళ వైపు మాట్లాడుతుంటే భార్యను మార్చుకోవాలి. అంతేకాని మీరు మారిపోయి వేరేగా ఏదన్నా బయట వెతుక్కున్నారంటే మాత్రం చాలా బాధలు పడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది అనమాట. బయట రిలేషన్స్ అంటే అది వేరు, అవి కొన్ని రీజన్స్ ప్రకారం చేసుకుంటారు, అవి వేరు. కాబట్టి అలాంటివి మాత్రం ఎప్పుడూ కూడా చేయకూడదు. అది చెప్పాను కదా, ఏదన్నా భార్య చనిపోతేనో భర్త చనిపోయిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఓకే, కానీ మిగిలిన వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు అలా చేయటం అనేది మాత్రం చాలా తప్పు. అది మీరు అర్థం చేసుకోవాలి. వాళ్ళు కూడా పెళ్లిళ్ళు చేసుకునేటట్లయితేనే ట్రై చేయండి, అంతేగాని రిలేషన్స్ పరంగా వద్దు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే రహస్యంగా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏమన్నా మారతారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఇదంతా. కాబట్టి సింపుల్గా మీరు ఈ మిరియాలతో పరిహారం ఎలా చేయాలి ఏంటి, ఈ అమావాస్య రోజున సాయంత్రం సంధ్యా సమయం టైంలో అంటే నైట్ టైంలో ఈ పరిహారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. అది ఎలా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. చాలా మంది కూడా అక్క మీకు తెలిసిన గురువు గారు ఎవరన్నా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను చెప్తున్న గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారండి. ఎన్నో పూజల రూపంలో పరిహారాల రూపంలో మన సమస్యకి ఉన్నది ఉన్నట్లుగా చెప్తారు. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, డబ్బు నిలకడలేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, చెడు అలవాట్లు మానలేకపోవటం, మానసిక సమస్యల నివారణ, సంతాన సమస్యలు, వివాహం కాకపోవటం, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుంది కదా. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే 100కి 100% పరిష్కారం అనేది దొరుకుతుంది. నేను కూడా చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం అనేది పొందాను ఈ గురువు గారి దగ్గర. గురువు గారి నెంబర్ అనేది ఇక్కడ షేర్ చేస్తున్నాను. ఈ నెంబర్కి ఫోన్ చేసి మీకు ఏ సమస్య ఉన్నా సరే చెప్తే గురువు గారి దగ్గర నుంచి మనకు మంచి పరిష్కారం దొరుకుతుంది. మీరు ఆ రోజున అంటే 1వ తారీఖు అమావాస్య రోజున ఏం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయం 6 గంటలు దాటిన దగ్గర నుంచి మీరు ఏ టైంలోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఆ రోజు ఒక్కరోజు మాత్రం కొంచెం ఇంట్లో నాన్ వెజ్ అది తినకుండా, లేడీస్ అయితే మాత్రం
ఆ 5 days తప్ప మిగిలిన రోజుల్లో చేసుకోవచ్చు. అలా మీరు ఇంట్లో ఉన్నటువంటి మిరియాలైనా పర్వాలా, లేకపోతే తెచ్చుకోండి. 11 మిరియాలు కావాలి. 11 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్ కాబట్టి 11 మిరియాలు తీసుకోండి. ఆ మిరియాలను తీసుకొని మీరేం చేస్తారంటే ఫస్ట్ ఎడమ చేత్తో తీసుకొని మీ సంకల్పం చెప్పుకోండి. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో, మేము ఇష్టపడే వ్యక్తి మాకు కావాలి, మేము ప్రేమించే వ్యక్తి మాకు కావాలి, ఏదో సమస్యల వల్ల విడిపోయాం, వాళ్ళు మాకు ఫోన్ చేయాలి, మేము కలవాలి, గతంలో లాగా కలిసి ఉండాలి, మేము భార్యాభర్తలం కలిసి ఉండాలి, నా భార్య నా దగ్గరికి రావాలను, నా భర్త నా దగ్గరికి రావాలను, ఇట్లా మీకు ఏదైనా కోరికలు, లేకపోతే ఇది మీరు పిల్లలు ఇంట్లో మాట వినకపోయినా పిల్లల కోసమైనా చేసుకోవచ్చు. మీకు ఎవరన్నా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ మాట్లాడకపోతే వాళ్ళ పరంగా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అట్లా చెప్పుకొని డబ్బు కోసం కూడా చేసుకోవచ్చు. అలా చెప్పేసుకొని మీరు ఆ ఎడం చేత్తో పెట్టుకొని మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ మిరియాలను ఏం చేస్తారంటే వాళ్ళు రావాలి, మా సమస్య పోవాలి అని చెప్పేసేసుకొని ఆ మిరియాలను పట్టుకొని మీ తల చుట్టూ 7 సార్లు, ఇటు నుంచి కుడి నుంచి ఎడమకి 7 సార్లు, ఎడమ నుంచి కుడికి 7 సార్లు తిప్పుకోండి. అలా తిప్పుకోవటం వల్ల ఏంటంటే ఈ నల్ల మిరియాలతో మనం అట్లా చేయటం వలన, ఎందుకంటే మీ ఇద్దరి మీద తెలిసి తెలియని కళ్ళు ఎన్ని పడ్డాయో, ఎంతమంది ఏడ్చారో, మీరు విడిపోవాలని ఎంతమంది కోరుకున్నారో, అసలు ఏం జరిగిందో ఏంటో ఇవన్నీ పూర్తిగా తెలియదు. కాబట్టి ఆ దిష్టి అనేది ఏదన్నా ఉంటే, నరదిష్టి ఏంటంటే చాలా ప్రమాదకరమైంది. అలాంటిది ఏదన్నా ఉన్నా కూడా ఆ సమస్య అనేది పోవటానికి ఇట్లా మీరు తల చుట్టూతో తిప్పేసుకోవటం వల్ల చాలా వరకు కూడా పోయింది. అందులో అమావాస్య రోజున ఇట్లా దిష్టి తీసుకోవటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అలా తీసేసిన తర్వాత మీరు ఆ నల్ల మిరియాలను ఏం చేస్తారంటే, ఒకటి ప్రమిద ఉంటుంది కదా, మట్టి ప్రమిద ఒకటి తీసుకోండి. ఆ మట్టి ప్రమిదలో ఈ నల్ల మిరియాలను, ఈ 11 నల్ల మిరియాలను అందులో వేసేసేసి, దాంట్లో 2-3 కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఆ కర్పూరం బిళ్ళలు అందులో వేసేసేసి కాల్చేసేయండి. అట్లా కాల్చేసిన తర్వాత మీకు అంటే కొంచెం కదిలిస్తూ ఉండండి, కిందకి పైకి తిప్పుతుంటే కాలి బూడిదైపోతాయి. అలా అయిపోయినటువంటి బూడిదని తీసుకెళ్ళి మీరు ఏదన్నా పారే నీళ్ళల్లో కానీ, లేదా ఏదైనా చెట్టు మొదట్లో కానీ, లేదా షింక్ ఉంటుంది కదా, షింక్లోనైనా వేసేసి ఆ బూడిదే కాబట్టి నీళ్లు తిప్పేసేస్తే పోయిద్ది. అట్లా చేయటం వలన మీరు ఏ సమస్యతో అయితే, ఏదైనా ఒకటే సమస్య చెప్పుకోవాలి, ఒకరి కోసమే చెప్పుకోవాలి, రిలేషన్లో మీకు న్యాయం ఉండాలి, అది కూడా మీరు గమనించండి. అట్లా చేసేసి అలా చేయటం వలన చాలా వరకు కూడా మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్య మొత్తం కూడా తుడిచిపెట్టుకుపోయి, మీరు ఎవరి దగ్గర నుంచి అయితే ఫోన్ రావాలనుకుంటున్నారో వాళ్ళు ఫోన్ చేయటము, లేకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేసి మీకు ఆన్సర్ ఇవ్వటము, అంటే మీతో కలవాలని వాళ్ళు కూడా అనుకోవటము, వాళ్ళు కూడా బాధపడుతున్నారనే విషయం మీకు తెలియటము, మీ భార్యాభర్తలు కలవటము, ఇట్లా మీ ప్రేమించుకునే వాళ్ళ దగ్గర అవటం, ఏదైతే ఉందో ఈ సమస్యలన్నీ పోయి మీ పిల్లలు మీరు చెప్పిన మాట వింటము, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా రిజల్ట్ అనేది వస్తుంది అనమాట. ఎందుకంటే మిరియాల పరిహారం అనేది చాలా పవర్ఫుల్ అనమాట. ఇది పరిహార శాస్త్రంలోనే ది బెస్ట్ పరిహారం. మిరియాలు అనేది బెస్ట్ పరిహారంగా మనకి అద్భుతంగా, అంటే వెనకటి రోజుల్లో అందరూ కూడా ఇట్లాంటి పరిహారాలు చేసుకునే వాళ్ళ సమస్యల నుంచి బయటపడేవాళ్ళు. స్వయంగా మన చేతితో మనం చేసుకునేటటువంటి పరిహారము రూపాయి బిళ్ళ ఖర్చు అనేది లేదు. అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మీకు నిమిషాల్లో రావటం అనేది జరిగిద్ది అనమాట. కాబట్టి మీరు నమ్మకంతో రహస్యంగా ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడున్నా సరే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు, మీ సొంతం అవుతారు. అంటే కాళ్ళ కాడికి రావటం అంటే అది తప్పుగా అనుకోవద్దు, ప్రేమతో, వేరే రకంగా అనుకోవద్దు. ప్రేమతో రావాలి, మాతో కలిసి ఉండాలి, మేము సంతోషంగా ఉండాలి అని ఇట్లా అనుకోవాలి. కాళ్ళ దగ్గరకు రావటం అంటే అది. అంతేకాని వేరే రకంగా కాళ్ళ దగ్గరకు వచ్చి కుక్కల్లాగా పడి ఉండాలి అలా ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఏదైనా ప్రేమతోటి దగ్గరకు తెచ్చుకోవాలి, కానీ ఎవరినైనా సరే లొంగ తీసుకోవాలని అనుకోకూడదు. అది మీరు అర్థం చేసుకోండి. ఒక మనిషిని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమలో విలువ అర్థం చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే దగ్గరకు వచ్చిన దాని మీద విలువ ఉండదు, అలుసుగా చూస్తారు, దూరమైనాక బాధపడతా ఉంటారు. అట్లా కాకుండా ఉన్న బంధాలను ప్రేమించడం నేర్చుకోండి. లేని వాటి కోసం ఎప్పుడూ కూడా వెతకొద్దు. మీది అని రాసి పెట్టుంటే ఎక్కడున్నా సరే మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిద్ది. మీది కాదు అనుకుంటే మీరు ఏంటంటే అది ఇంక వాళ్ళు కరెక్ట్గా లేరు, వాళ్ళు తప్పుగా ఆలోచిస్తున్నారు, అలాంటి వాళ్ళు కరెక్ట్ కాదు అనుకుంటేనే దేవుడు మీ జీవితంలో నుంచి వాళ్ళని తప్పించేస్తాడు. కానీ వాళ్ళ కోసం మీరు పిచ్చి వాళ్ళు అనేది ఎప్పుడూ కూడా అయిపోవద్దు. అదే అంటారు చూడండి, మీ విలువ తెలుసుకున్న వాళ్ళు మీ జీవితంలో ఉంటారు, తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని మళ్ళీ కొనుక్కొని తెచ్చుకోమాకండి. తెచ్చుకుంటే ఏంటంటే బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వచ్చింది.
కానీ ఖచ్చితంగా రిలేషన్లో మీకు న్యాయం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరకు వస్తారు. అందులో ఎటువంటి సందేహము లేదు. అర్థమైంది కదా మిరియాలతోటి ఏం చేయాలి ఏంటి అనేది. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి, అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. ఇక 6 గంటలు దాటిన దగ్గర నుంచి మీరు ఏ టైంలోనైనా 12 లోపు చేసుకోవచ్చు. మంచి బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వచ్చింది. అర్థమైంది కదా. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకుని ఇలాంటి బాధల నుంచి బయటపడేటటువంటి అంటే దారి, మనకి ఒక దారి అనేది మనకు దొరికిద్ది అనమాట. వాళ్ళు చేసుకుంటారు. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.